ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. నువ్వు ధైర్యంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. నీ సమస్యల వైపు చూసి నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు జడిస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో, కృంగుదల్లో ఉన్నావేమో. నీవు కలిగి ఉన్న దేవుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నీ సమస్యల వైపు చూడకుండా నీ దేవుని వైపు నీవు చూసినప్పుడు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నిబ్బరాన్ని ఇస్తాడు. దేవుడు నీకు సహాయంగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఇక్కడ దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు. మోషే తర్వాత దేవుడు యెహోషువను ఇశ్రాయేలీయులకు నాయకుడిగా నిలబెట్టాడు. 6 లక్షల పైనే ఉన్న ఆ యొక్క ఇశ్రాయేలీయులను నడిపించే నాయకుడిగా ఉన్నాడు. మరి ఆ దినాల్లో అయితే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, ఎటువంటి ఇంటర్నెట్లు లేవు. మరి ఒక్కడే నాయకుడిగా ఉన్న వాళ్ళందరినీ నడిపించాలి. అప్పుడు యెహోషువ భయముతో దిగులుతో ఉన్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను నడిపించవలసిన మార్గంలో నేను నడిపిస్తాను అని దేవుడు యెహోషువకు ధైర్యం చెప్తున్నాడండి. దేవుడు ధైర్యం చెప్తాడు. తనను నమ్ముకున్న బిడ్డలకి ఎప్పుడూ దేవుడు ధైర్యం చెప్తాడు. అపవాది భయపెడుతూ తన ఉచ్చులోకి లాక్కోవాలి, పాపం అనే ఊబిలో పడవేయాలి, నాశనం అనే కోపంలో పడవేయాలని చూస్తాడనమాట. కాబట్టి మీకు కలిగి ఉన్న భయాలను తొలగించుకోండి. మీలో భయం కలుగుతుంటే అది సాతానుగాడు కలిగిస్తున్నాడని తెలుసుకొని మరి సైన్యములకు అధిపతియాగు దేవుని వైపు చూడండి, ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరంగా ఉండండి. మీ సమస్యలు ఏమైనా, ఏ ఇబ్బందులైనా దేవుని వైపు చూడండి. దేవుడే మీ సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాడు. అలనాడు మరి యోసేపుకు తోడై ఉన్న దేవుడు, మోషేకు తోడై ఉన్న దేవుడు, అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు, దావీదుకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు మీకు కూడా తోడుగా ఉంటాడు. మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు ధైర్యం ఇస్తాడు. మీ మార్గాలన్నిటిలో దేవుడు తోడుగా ఉంటాడు. మీ పనులన్నిటిలో దేవుడు తోడుగా ఉంటాడు, విజయాన్ని ఇస్తాడు. కాబట్టి జీవం కలిగిన దేవుని వైపు చూడండి, యేసయ్య మార్గంలో నడుచుకోండి, యేసయ్య యందు నమ్మిక ఉంచండి. దేవుడే మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, సర్వసృష్టికర్త యెహోవా మా దేవ, మీ ఘనమైన నామానికి యేసయ్య నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. భయపడకము, ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడీకము. నువ్వు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడునైనా నేను, యెహోవానైనా నేను తోడుగా ఉంటానని సెలవిచ్చావు. అవును నాయన, అలనాడు యెహోషువకు నాయన ధైర్యం చెప్పిన దేవుడు ఈ రోజున మాకు కూడా ధైర్యం చెప్తున్నావు తండ్రి. ఈ వాగ్దానం అంటున్న బిడ్డలను నువ్వు బలపరిచావు తండ్రి నాయన. అయ్యా, ఎన్నో లక్షల మందిని నడిపించడానికి నాయన యెహోషువకు తోడుగా ఉన్నావు తండ్రి. మరి నాయన ఈ వాగ్దానం ఉంటున్న బిడ్డలు నాయన వాళ్ళ కుటుంబాలను నడిపించుకోలేక నాయన వాళ్ళ కుటుంబంలో ఉన్న పరిస్థితులు, ఆర్థిక సమస్యలను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి నాయన తండ్రి వారికి కలిగి ఉన్న ప్రతి సమస్యను బట్టి నాయన వారు ఇబ్బంది పడుతున్నారేమో నాయన, దిగులుతో ఉన్నారేమో నాయన, కృంగుదల్లో ఉన్నారేమో నాయన, భయపడుతున్నారేమో నాయన. నీ మాటలతో నువ్వు బలపరిచావని నమ్ముచున్నాను నాయన. వాళ్ళకి నువ్వు నిబ్బరం కలిగిన మనసునివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, నెమ్మదిని దయచేయండి, కుటుంబాల నెమ్మదిని దయచేయండి నాయన. నీవే పోషించి, రక్షించి, కాపాడి నాయన వరకు సమస్యలన్నిటినీ తొలగించమని ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని నీ మాటలతో బలపరిచి, దీవించి, ఆశీర్వదించమని నాయన, నీ కృపతో నడిపించమని, వారు నడుచు మార్గమంతట్లో నువ్వు తోడుగా ఉండి నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నాయన ఈ దిన కాలమంతా నీ కృపతో అందరినీ నడిపించి అన్ని విషయాల్లో తోడుగా ఉండమని వేడుకొంచు. యేసయ్య పరిశుద్ధ నామంలో కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.